ఫర్ సేల్. తెలుగు ప్రేక్షకులందరూ మా ఈ సినిమాని సూపర్ హిట్ చేసినందుకు ధన్యవాదాలు చెప్పడానికే ఈ సక్సెస్ మీట్ని ఏర్పాటు చేశాం. సో ఇవాళ 5th డే అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ ఈ సినిమా ఫుల్స్ రావడం అనేది చాలా తేజు కెరియర్కి మాకు డబ్బుతో పాటు ఒక 3rd సినిమాకే తన ఒక సూపర్ స్టార్, ఒక మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక సూపర్ స్టార్ రేంజ్కి కలెక్షన్స్ రావడం 5th డే అనేది చాలా హ్యాపీగా ఉంది. తేజు, రాక్స్ అండ్ హరీష్ శంకర్, మళ్ళీ చెప్తాను, లాస్ట్ సినిమా మా కాంబినేషన్లో సక్సెస్ కాకుండా పట్టుదలతో మీ బ్యానర్లో నేను హిట్ ఇవ్వకపోవడం ఏందన్నా అని పట్టుదలతో ఈ సినిమాని మా బ్యానర్లోనే చేసి సక్సెస్ కొట్టి మాకు సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టెక్నీషియన్స్ రామ్ ప్రసాద్, ఈ సినిమాలో మీరు అమెరికా విజువల్స్ కానీ గువా గోరింకా ఎస్పెషల్గా ఆ సాంగ్కి వచ్చిన అప్రిషియేషన్ కానీ మా డిఓపి రామ్ ప్రసాద్, మా బ్యానర్లో 3rd ఫిలిం, థ్యాంక్ యూ రాంపి. సీనియర్ మోస్ట్ ఎడిటర్ గౌతమ్ రాజు గారు, హరీష్ గౌతమ్ రాజు గారు కలిస్తే ఇద్దరు హై స్పీడ్ అన్నట్టు ఎడిటింగ్ రూమ్లో. సో ఏది ల్యాగ్ ఉండకుండా టక్ 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 కట్ చేస్తారు, అంత ఫాస్ట్గా సినిమాని రన్ చేశారు గౌతమ్ రాజు గారు. అలాగే స్టోరీ రైటర్స్ రమేష్ రెడ్డి అండ్ సతీష్ గారు, స్క్రీన్ ప్లే రైటర్స్, ఇలా ఆల్ టెక్నీషియన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ స్పెషల్ మిక్కీ జమేర్, ఒక కమర్షియల్ సినిమాకి రీ రికార్డింగ్ అనేది చేయడం, తను ఈ సినిమాకు మ్యూజిక్గా కానీ రీ రికార్డింగ్ కానీ ఫస్ట్ టైం అటెంప్ట్ చేశాడు మిక్కీ. సో మిక్కీ ఒక కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా అయ్యాడు ఈ సినిమాతో. మిక్కీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్ ఆర్టిస్టులు రజినా అండ్ నాగబాబు గారు, ఎవ్రీవన్, హోల్ టీమ్, ఈ సినిమా ఈరోజు సక్సెస్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్పెషల్లీ ఆడియన్స్, ఒక ఇది చిన్న సినిమా అని చెప్పాలి, అప్కమింగ్ హీరోకి ఒక ఈ చిన్న సినిమాని ఒక పెద్ద సక్సెస్ చేసినందుకు మళ్ళీ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా తీసాం, చాలా ఎక్స్ట్రాడనరీ తీసాం. అలాగే హరీష్ గారు, ఆయనతో 2వ సినిమా ఇది. ఐ రియలీ ఎంజాయ్డ్ ద ఫిలిం. అది యూఎస్లో విజువల్స్ కానీ పర్ఫెక్ట్గా వాళ్ళు మనకి అన్నీ ఎక్కువ ఇవ్వటం అని ఇంకా నేను బెటర్గా విజువల్స్ చేయగలిగాను. అలాగే తేజు అంటే నాకు బాగా ఇష్టం. బేసిక్గా చాలా నేను తన్ని ప్రేమిస్తూ చేశాను. అలాగే రజీనా అండ్ సీనియర్ టెక్నీషియన్స్ లైక్ గౌతమ్ రాజు గారు కానీ మిక్కీ జై మేయర్ కానీ లైక్ అందరూ ఎక్స్ట్రాడనరీగా వర్క్ చేశారు సినిమాకి. ఎవరు కూడా చిన్న సినిమాని వర్క్ చేయలేదు. మా వర్క్ మేము చాలా ఎక్స్ట్రాడనరీ చేయడం అని ఇంకా ఐఎమ్ సో హ్యాపీ విత్ వర్కింగ్ విత్ హరీష్ శంకర్ గారు. ఇంకా ముందు ఇంకా బాగా మంచి సినిమాలు చేయాలని హరీష్ గారితో. థ్యాంక్స్ భయ్య, థ్యాంక్స్ డార్లింగ్, థ్యాంక్ యూ. అభిమానంతో కొనుక్కుంటున్న మెగా అభిమానులందరికీ, ఆనందంతో కొనుక్కుంటున్న ప్రేక్షకులందరికీ మా యూనిట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ సినిమాకి స్క్రీన్ ప్లేకి చాలా మంచి పేరు వచ్చిందండి. అంత మంచి పేరు రావడానికి కారణం మా డైరెక్టర్ హరీష్ శంకర్ గారు, నాతో పాటు మా రమేష్ రెడ్డి గారు, తోటప్రసాద్ గారు. చాలా అంటే ఎవరికైనా ఇప్పుడు క్రికెట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి టెన్షన్ ఉండదు, ఎందుకంటే టార్గెట్ ఆల్ ఫిక్స్ చేస్తారు కాబట్టి. కాకపోతే మేము ఈ సినిమాకి సెకండ్ బ్యాటింగ్, ఎందుకంటే ఇంతకుముందు ప్రీవియస్ వల్ల సెకండ్ బ్యాటింగ్లో అయిపోయింది. సో సెకండ్ బ్యాటింగ్కి టెన్షన్కి మా హరీష్ గారు వెనకాల ఉండి ఏదైనా సీన్ చెప్తే ఇది కాకుండా ఇంకోటి ఏదైనా చెప్పండి, ఇంకోటి చెప్పినా కూడా ఇది కాదు, రెగ్యులర్గా అయితే అసలు మాట్లాడొద్దు, రెగ్యులర్గా లేనిది ఏదైనా ఉంటేనే చెప్పండి, అప్పటి వరకు మీరు మాట్లాడకపోయినా పర్లేదు అని చెప్పి మా చేత దగ్గరుండి ఎంత బాగా చేయించుకున్నారు. సో దానివల్ల మాకు ఈరోజు చాలా మంచి పేరు వచ్చింది. సో మా హీరో తేజు ఫుల్ ఎనర్జెటిక్గా, అంటే బయటకు వచ్చేవాళ్ళు ఇది తేజుకి 3వ సినిమానా 30వ సినిమానా, అసలు ఏంటి ఆ ఎనర్జీ ఏంటి, ఆ డ్రెస్, ఆ డ్యాన్సులు ఏంటి. చాలామంది నాకు నా వెల్ విషర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఫోన్ చేసి, ఏం బాబు అసలు చిరంజీవి గారు బిగినింగ్ డేస్లో అనేవారు చిరంజీవి గారు స్ప్రింగ్లో అన్న మింగుతారా ఏంటి అని, ఈయన అసలు చిరంజీవి గారి కంటే ఎక్కువ మింగాడా ఏంటి అని చెప్పి అడిగారు. సో తేజుకి స్పెషల్ కంగ్రాట్స్. సో మా సినిమాని ఇంత ఆదరిస్తున్న అందరికీ, మా వెనకుండి ఇంత మంచి సినిమా తీయడానికి కారకుడైన దిల్ రాజు గారికి, మా యంగ్ ప్రొడ్యూసర్ హర్షిత్ గారికి, ఎంటైర్ మా టీంకి, మా టీం అందరి తరఫున ప్రేక్షకులకి మెనీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ముఖ్యంగా మా గురువు గారు నాకు ఈ వేషం ఇచ్చి ఈ సినిమాలో ఈ సంతోషం పంచుకోవడానికి కారణమైన మా గురువు గారికి, హరిశంకర్ గారికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటాను. అండ్ మా తేజు
ఆయన డౌన్ టు ఎర్త్, మా డైరెక్టర్ గారు ఎర్త్. ఆయన లేదు యూనిట్ మొత్తం సేఫ్టీ లేదు. సో ఈ సినిమా ఇచ్చిన దిల్రాజు గారికి, శిరీష్ గారికి, లక్ష్మణ్ గారికి, అందరికీ, ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను. ఈ సక్సెస్ని అందరూ ఎంజాయ్ చేయాలని పాత్రికేయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసిన మీ అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్. అక్కడ రెస్పాన్స్ అదిరిపోతుంది. అందరూ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కామెడీ. శ్రీకాకుళం కూడా వెళ్ళాను ఫంక్షన్, దీనికి చాలా ఎంజాయ్ చేస్తూ చాలా మంది సినిమా రెస్పాన్స్ గురించి కామెడీ అదిరిపోయింది, మంచి హిట్ అని చెప్పేసి. మెయిన్ హరీష్ శంకర్ గారు అంటే మాకు అందుగా ముందు మన సాయి ధర్మ తేజ్ గారు నెక్స్ట్ లెవెల్కి అందరూ పెద్ద హీరో అయిపోయారు సార్, ఎక్కడికో వెళ్ళిపోయారు సార్, అందరూ టాక్ ఇది. సో కంగ్రాట్స్ అండి. నెక్స్ట్ నాకు మంచి క్యారెక్టరు. ఎప్పుడు హరీష్ గారు మాకు సర్ప్రైజ్ చేస్తారో, ఏదో సినిమా నుంచి చూసి దాన్నే వైట్ వేసేసుకోండి, కళ్ళజోడు వేసుకోండి, యాక్ట్ చేయండి అని అనరు. అదర్ సైడ్ నాకు ఇచ్చి అంత ఎంకరేజ్ చేసే ఒక డైరెక్టర్ గారు ఆయన. అందుకే ఆయన అంటే మాకు స్వార్థం. ఆయన హిట్ కొట్టి తీరితే మాకు ఇంకోటి ఏదో మంచిది వస్తుందని అంత స్వార్థం ఉంటుంది ఆయన అంటే మాకు. డైరెక్టర్స్లో నేను ఇమిటేట్ చేసేది ఈయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఈయన యాంగిల్లో లిఫ్ట్ నుంచి నేను దిగుతున్నా, ఆయన అంటే అంత పిచ్చి నాకు. ఆయన ఇమిటేట్ చేసుకుంటూ ఇంట్లోకి వెళ్తాను, ఆయన స్టైల్ ఎప్పుడన్నా వస్తే. సో నాకు చాలా మంచి పేరు వచ్చింది ఈ సినిమాలో. డిఫరెంట్ ఆ బియ్యం గుచ్చి అన్నది అది అందరూ అంటుంటే నాకు దిల్ రాజు గారు కూడా అలా పలకరించారు. నేను కొత్త బంగారు లోకం చేశాను ఈ బ్యానర్లో, అక్కడి నుంచి ఉన్నాను, రామాయణ వస్తాయి చేశాను, సీతమ్మ వాకిలి. బట్ దిల్ రాజు గారు నా నవ్వుని ఆయన నవ్వుతూ ఇమిటేట్ చేయడం నాకు చాలా కిక్ ఇచ్చిన విషయం. అలాగా మొన్న షూటింగ్కి వెళ్ళాను, ఫిష్ వెంకట్ గారు ఉన్నారు, ఆయన సక్సెస్ని ఆయన ఫేస్లో ఎంజాయ్ చేస్తూ కూర్చుండిపోయానండి గ్యాప్లో. సో ఎంజాయ్, వరంగల్ నుంచి ఫోన్ వచ్చింది, సుబ్రహ్మణ్యం వచ్చింది, గోదావరికల్ నుంచి వస్తుంది, ఆదిలాబాద్ నుంచి వస్తుంది. మధ్యాహ్నం పడుకున్నాను సార్, కేరళలో ఫోన్ వస్తుంది. బా కొళ్ళు ఎర్రగైపోతున్నాయి, ఫోన్ గట్ట నిద్ర పట్టలేదు ఆయనకి. ఆయన అలా కుర్చీలో కూర్చుంటూ అంటే ఆయన ఏమనుకుంటే వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు డైరెక్టర్ గారు. సరస్వతి పుత్రులు ఆయన కటాక్షం. ఆయన అనుకున్నారంటే అంత కాన్ఫిడెంట్గా. నేను అనేవాడిని సార్, ఈ ఫిష్ వెంకట్ గారు, ఈ గబ్బర్ సింగ్ బ్యాచ్ మీకు ఏంటి సార్ వాళ్ళంటే సెపరేట్ అంటే, వాళ్ళంటే నాకు ఇష్టం, నేనంటే వాళ్ళ గౌరవం. ఇవాళ వాళ్ళ ఎంజాయ్మెంట్ చూస్తుంటే అందులో ఫిష్ వెంకట్ గారు నిద్ర పట్టట్లేదట సార్, కొళ్ళెరగైపోయారు రోజు. సో పడుకుందామంటే మళ్ళీ ఫోన్ వస్తుంది సార్. నాకు అలా చూస్తా. సో ఆయన ఎవరి నుంచైనా ఏదన్నా చేసేసే కెపాసిటీ ఉన్న డైరెక్టర్ గారు. అలాగే మాకు బౌండరీస్ ఉండవు. అలాగే నా అదృష్టం ఏంటంటే మా క్లాస్మేట్ రాంప్రసాద్తో కలిసి నేను కలిసిన ప్రతి సినిమా లక్కీగా మిరపకాయ, మర్యాద రామన్న, ఇది మూడోది, లెజెండ్, అన్ని హిట్స్, అనదర్ హిట్. వారితో మళ్ళీ మేము ఇద్దరం కలిసి పనిచేయడం. వాడికి ఇద్దరం రామకృష్ణ మిషన్ మెయిన్లో ఉన్న వాళ్ళకి మూడో ఆయన మన నరేష్ గారు కూడా సీనియర్. ఇంత మంచి హిట్ ముగ్గురం పనిచేసిన రాంప్రసాద్కి చాలా మంచి పేరు వచ్చింది ఫోటోగ్రఫీ గురించి. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో హరీష్ గారు నెక్స్ట్ సినిమాకి మమ్మల్ని ఊరిస్తున్నారు. నెక్స్ట్ సినిమాకి ఫిష్ వెంకట్ గారు చాలా అద్భుతంగా ఉంటుందని టాక్ సార్ బయట. అంటే మీరు చేసే ఇది ఇప్పుడు టూర్కి మా ఊరికెళ్ళి వచ్చాక తెలిసింది ఇది ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి వాళ్ళు ఫోన్లు చేసి ఈ క్యారెక్టర్ చాలామంది, మన ఎవరో ఒక ఆర్ట్ డైరెక్టర్ మన సినిమా డబ్బింగ్కి వెళ్తే ఈ రెండు ఫస్ట్ సీన్స్ చూసి ఊగిపోతున్నారు సార్ కొత్తగా ఉంది సార్, మిమ్మల్ని కొత్తగా ఉందని. అదే థ్యాంక్స్ హరీష్ శంకర్ గారు, మీరు మళ్ళీ మాకు ఇలాంటి మళ్ళీ నెక్స్ట్ సినిమాలో ఇంకా మంచిది ఇవ్వాలి, ఇస్తారు మీరు. సో ఇంకేం మాట్లాడాలని సార్, మంచి హిట్ సినిమాలో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. తేజు గారికి, ఇంకా పెద్ద రేంజ్కి ప్రభాస్ సింగ్ గారికి చాలా మంచి, అందరికీ మంచి పేరు వచ్చింది క్యారెక్టర్స్కి. చాలా ఎంజాయ్ చేసాము. ఎక్కడ ఏ సినిమాకి వెళ్తున్నా ఇక్కడ పిలవగానే ఈ డేట్లకి అటెండ్ అవటం బాగా ఎంజాయ్ చేస్తాం. ఈ హిట్ని చాలా ఎంజాయ్ చేస్తాం. నేను నిన్న బెంగళూరులో ఉన్నా, అక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు ఆ మాల్ పక్కనే థియేటర్ ఇది చూసి చాలా మంది ఈ సినిమాలో మీరు యాక్ట్ చేశారు కదండి అని బయటకు వచ్చి పలకరించారు. చాలా సంతోషం అనిపించింది. అలాగే మా తేజు గారికి, దిల్ రాజు గారికి, హరీష్ శంకర్ గారికి కంగ్రాట్స్ అండి, శిరీష్ గారికి, ఎవరిబడి. ఈ సినిమా సక్సెస్ అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే హరీష్ గారితో పనిచేయడంలో చాలా ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది. హరీష్ గారు, నేను, రమేష్ రెడ్డి గారు, సతీష్ గారు, మేమందరం సీన్స్ డిస్కస్ చేసాము. ఎంత ఎంజాయ్ చేసామో అంత ఎంజాయ్మెంట్ థియేటర్లో చూసినప్పుడు నేను చాలా ఆనందించాను. తర్వాత ఈ సినిమా సంబంధించి ఇంకొక విషయం ఏంటంటే 1987లో విజయబాబు గారి దగ్గర నా కెరీర్ స్టార్ట్ అయింది. అప్పుడు సెప్టెంబర్ అక్టోబర్లోనూ
ఒక సాంగ్ కంపోజింగ్ జరుగుతుంది. రాజ్కోటి గారు, భువన్ చంద్ర గారు అందరు లోపల బాపుని గారు ఇంటి మేడ మీదకి వచ్చి డిస్కస్ చేస్తున్నారు. నాకేమో లోపలికి ఎంట్రీ లేదు. సాంగ్ ఫిట్టింగ్స్ ఎలా ఉంటాయి, అది ఏంటి తెలుసుకున్న క్యూరియాసిటీ. ఆ సెకండ్ డే ఆ లిరిక్ పేపర్ చూశా, అదే గోవా గోరింక సాంగ్. ఆ సాంగ్ రికార్డింగ్ రోజునే నేను బాపిరెడ్డి గారి దగ్గర నుంచి జాబ్ మానేసి విజయవాడ ఆంధ్రజ్యోతిలో చేరాను. ఆ సాంగ్ ని మళ్ళీ మన థియేటర్లో చూసినప్పుడు నేను ఫీల్ అయిన థ్రిల్ మాటల్లో చెప్పలేను. అంటే నేనే కాదు, థియేటర్ మొత్తం షేక్ అయింది. ఎస్పెషల్లీ అంత గుడ్ బీట్ ఇచ్చిన రాజ్కోటి గారికి, ఆ పాట రాసిన భువన్ చంద్ర గారికి, తర్వాత ఆ సాంగ్ రీమిక్స్ చేసినప్పుడు ఏమాత్రం మన బ్యూటీ బీట్ చెడగొట్టకుండా చేసిన హరీష్ గారికి, ఆయన దినేష్ గారికి నా థ్యాంక్స్ అండ్ కంగ్రాట్స్. తర్వాత సాయి గారి ప్లీజ్ ఎన్ని రకాలుగా ఎనర్జీ చూపించాలో అన్ని రకాలుగా సాంగ్స్, సీన్స్, ఫైట్స్ అన్ని చూపించాడు. ఆయన లీడింగ్ హీరోల్లో ఒకటి కాబోతున్నాడు అనేది ఈ సినిమాతో ప్రూవ్ అయింది. ఆయనకి వెల్డన్ సార్, థ్యాంక్ యూ ఎవరిబడి. ముఖ్యంగా దిల్ రాజు గారికి మాకు ఈ సినిమా పనిచేసే అవకాశం ఇచ్చిన అందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ హర్షిత్ గారు, థ్యాంక్ యూ ఎవరివన్. స్క్రీన్ కొంచెం సిగ్గుకోండి, నేను మాట్లాడలేను. బట్ యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ యూనిట్ అందరికీ కంగ్రాచులేషన్స్, ఇంక్లూడింగ్ మీ. బికాజ్ హరీష్ గారు ఫస్ట్ టైం నన్ను లెజెండ్ లో చూసి ఇమీడియట్ గా బాగా చేసా, ఐ వాంట్ టు క్యాస్ట్ యూ అని చెప్పి చెప్పారు. దీంట్లో అలా కాస్టింగ్ జరిగింది. బట్ ఫస్ట్ టైం నన్ను చాలా మంది చూసి నువ్వు చాలా స్టైలిష్ గా ఉన్నావు స్క్రీన్ మీద అని అన్నారు. థ్యాంక్ యూ సార్, బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ తేజు గారు. ఆయన ఎక్కడుంటే అక్కడ దర్ విల్ బి ఫన్. హీఈస్ వెరీ కోఆపరేటివ్ co-artist. And I want to congratulate everyone. Ram Prasad garu kuda, sir, thank you sir, thank you for showing me in that way. విచ్చేసిన మీడియా వారికి, మా టీం మెంబర్స్ అందరికీ, అండ్ అలాగే ఇతర స్నేహితులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. చాలా ఆనందంగా ఉంది నాకు. ఆనందం అసలు నిజంగా ఏం మాట్లాడదో అర్థం కావట్లేదు. చాలా కంఫర్ట్. నాకు యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఇద్దరు ఫ్రెండ్స్ కారణం అండి. సో వాళ్ళ పేర్లు నేను చెప్పను, బట్ ఐ నో దే హియర్ అండ్ ఐ రియలీ లైక్ టు థ్యాంక్ దెమ్. వాళ్ళు నన్ను వాళ్ళు చెప్పారు, అసలు హరీష్ శంకర్ అన్న వచ్చి నువ్వు కథ చెప్తానికి ఎందుకు అనట్లేదు అంటే లేదు, కుదరలేదు, బిజీలో ఉన్నానంటే లేదు నువ్వు విను అని చెప్పి అన్నారు. సో ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్ దెమ్. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట నేను వినకపోయింటే నేను చాలా మిస్ అయిపోయి ఉన్నానండి. హరీష్ అన్న అసలు నన్ను ఈ సినిమా నేను చేయకుంటే నేను ఒక పెద్ద లెసన్ నేను మిస్ అయిపోయినాను. ఎందుకంటే హరీష్ అంటే నేను చాలా నేర్చుకున్నాను. నా హెయిర్ స్టైల్ నుంచి, నా వాకింగ్ స్టైల్ నుంచి, నా డిక్షన్ నుంచి, నా యాక్టింగ్ నుంచి నేను చాలా 10 folds 30 folds ఇంప్రూవ్ అయినాయంటే అది కేవలం హరీష్ అన్న వాళ్ళే. హరీష్ అన్న నాకు నేను గైడ్ చేసిన విధానం అండి. సో ఐ రియలీ లైక్ టు థ్యాంక్ హరీష్ అన్న నాకు ఈ సినిమా ఇచ్చినందుకు, నన్ను సెలెక్ట్ చేసినందుకు. అంటే ఆయన నేను సుబ్రహ్మణ్యం దొరికాడు, నేను కుర్చీ నుంచి లేచాను, రేట్లో చూసినాను అన్నప్పుడు నాకు ఫీలింగ్ వెరీ లక్కీ అండి. అండ్ అట్లాంటి డైరెక్టర్ నాకు దొరికి నాకు ప్రతి విషయం నన్ను గైడ్ చేశారంటే నాకు దాని మించిన ఇంకా అదృష్టం లేదు. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ అన్న. అండ్ ఈ సినిమాకి పనిచేసిన స్క్రీన్ ప్లే రైటర్స్ వేగేసిన సతీష్ గారు, రాము రమేష్ రెడ్డి గారు, తోట ప్రసాద్ గారు నాకు మంచి సీన్స్ రాసి నాలో ఒక మంచి పర్ఫార్మర్ ఉన్నారు దానిలో నన్ను నమ్మి అండ్ నా మీద ఇంత మంచి సీన్స్ రాసింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సతీష్ అన్న శతమానం పోతే. అండ్ రాంపీ గారితో నా ఫస్ట్ మూవీ. అండ్ నాకు అంటే నాకు నన్ను చూసుకొని ఇదేంటి నేను ఇంత బాగుంటానా అని చెప్పి ఒక చిన్న అంటే నాకు ఐ డోంట్ బిలీవ్ మై సెల్ఫ్ అని. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు ఫర్ షోయింగ్ మీ సో హ్యాండ్సమ్. అండ్ గౌతమ్ రాజ్ గారితో నా థర్డ్ ఫిల్మ్ అండి. నా 3 సినిమాలు ఆయనతోనే వెంట్ ఫార్వర్డ్. రేల్ మూవీ కానివ్వండి, పిల్లానో దజితో అండ్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఇంత మంచి మూవీ ఇచ్చినందుకు. అండ్ ప్రభాస్ సినిమాతో చిన్న అనుబంధం అండి నాకు. పిల్లానోలో జీతం సినిమా చేసాం అండ్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా చేసాం. సో మా ఇద్దరిది యాక్చువల్లీ హిట్ కాంబినేషన్ అండి. రజనీయే కాదు, ప్రభాస్ కూడా నాకు హిట్. అండ్ మా ప్రొడ్యూసర్స్ రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు గురించి చెప్పాలి.
దే బీన్ వెరీ సపోర్టివ్ అండి. నాకు ఫస్ట్ మూవీ కాకుండా నాకు నాతో పాటు ఇంకొక 2-3 ఫిలిమ్స్ గురించి కూడా సైన్ చేశారు. సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ నా కెరీర్ బిగినింగ్లో నాకు ఇంత మంచి సపోర్ట్ ఇచ్చినందుకు ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి. నాకు ప్రతి ఆర్టిస్ట్కి ఇట్లాగా ఉంటారో లేదు తెలియదు కానీ బట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ. నాకు ఆల్మోస్ట్ చిరంజీవి ఒకసారి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఆయన ఎర్లీ డేస్లో క్రాంతి కుమార్ గారు అనే ప్రొడ్యూసర్ బాగా సపోర్ట్గా నిలిచారు. సో అలాగే నాకు ఎస్విసి క్రియేషన్స్ నాకు మంచి సపోర్ట్గా నిలిచింది. అండ్ ఐ రియల్లీ లైక్ టు థ్యాంక్ రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు. అండ్ నా ఫ్రెండ్ హర్షిత్ ఈజ్ నాతో పాటు ట్రావెలింగ్ ఆల్మోస్ట్ లైక్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిలిం. తను నాతో పాటు ఉండి తను ప్రతి విషయంలో హీ యూస్ టు హెల్ప్ మీ అవుట్. నాకు ఏమైనా అవసరం ఉన్నా, నాకు ఏమైనా కావాలన్నా. సో రియల్లీ లైక్ టు థ్యాంక్ యూ హర్షిత్. థ్యాంక్ యూ సో మచ్ నన్ను భరించినందుకు పేషెంట్గా. నువ్వు పేషెంట్ అవ్వకుండా. అండ్ రావు రమేష్ గారు, బాబు కొంచెం యాటిట్యూడ్ బాబు ప్రతిసారి నాతో మాట్లాడుతూ నన్ను నేర్పిస్తుండేవారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ వాస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ నేను చాలా ఎంజాయ్ చేశాను ఆయనతో సీన్స్ చేసినప్పుడు. అండ్ చాలా నేర్చుకున్నాను కూడా. అంటే ఒక ఆర్టిస్ట్ డెడికేషన్, ఆయన ప్రతి టేక్లోనూ ఆ నవ్వు మాత్రం ఎక్కడైనా మిస్ అవ్వకుండా చేశారండి ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మికీ జే మేయర్. సో ఆయన మ్యూజిక్ మనం మామూలుగా విన్నప్పుడు చాలా హాయిగా సూతింగ్గా ఉంటుంది. అండ్ ఈ సాంగ్స్ వినేసరికి చాలా పెప్పీగా వైబ్రెంట్గా చాలా ఎనర్జెటిక్గా ఉంటాయి. నేను అసలు నమ్మలేదు అసలు ఫస్ట్ టైం విన్నప్పుడు మికీ జే మేయర్ మ్యూజిక్ ఇంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇస్తారని. థ్యాంక్ యూ సో మచ్ మికీ. అండ్ లిరిక్ రైటర్స్ భాస్కర్ భట్ల గారు, చంద్రబోస్ గారు, వనమాలి గారు అండ్ భువన్ చంద్ర గారు. ప్రతి సాంగ్కి ఐ ఎంజాయ్డ్ వెల్ సింగింగ్, వెల్ పర్ఫార్మింగ్ అండి. నేను చాలా ఎంజాయ్ చేశాను సాంగ్స్ చేసేటప్పుడు కూడా. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ హిమ్ ఫర్ సచ్ బ్యూటిఫుల్ లిరిక్స్. అండ్ ఎస్పెషలీ చంద్రబోస్ గారు అండ్ భువన్ చంద్ర గారు. భువన్ చంద్ర గారు ఈ విషయంలో ఒక చిన్న విషయం చెప్పాలండి. హరీష్ అన్న ద వే హీఈస్ ఎంత మంచి మనిషి నేను చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్. భువన్ చంద్ర గారికి యూజువలీ అవసరం లేదండి కొంత మనీ పంపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇట్స్ రీమేక్ సాంగ్ అండ్ అది గ్రాటిట్యూడ్ మీద తీసుకునేది. బట్ హరీష్ అన్న మేడ్ ష్యూర్ భువన్ చంద్ర గారికి ఒక చెక్ వెళ్ళి ఆయనకి పేమెంట్ వెళ్ళిందని చెప్పి ఆయన చాలా మేడ్ షూర్ దట్ హీ మనీ వెళ్ళిందని. సో హ్యాట్స్ ఆఫ్ టు హరీష్ అన్న. అది నేను మెన్షన్ చేయాలి ఎందుకంటే అది తెలియాలండి. బికాజ్ ద రెస్పెక్ట్ దట్ హరీష్ అన్న హ్యాస్ ఫర్ లిరిక్ రైటర్స్ అండ్ గ్రేట్ మ్యూజిక్. సో థ్యాంక్ యూ సో మచ్ హరీష్ అన్న. ఐవ్ లెర్న్డ్ అ లాట్. నేను చెప్పాను ఐవ్ లెర్న్డ్. అండ్ అండ్ నా ఫ్రెండ్ రెజీనాతో ఇది మై సెకండ్ ఫిలిం. అండ్ చాలా ఇట్స్ బీన్ లైక్ ఆల్మోస్ట్ 3 years నుంచి నాకు పరిచయం తను. సో తనతో పనిచేసినప్పుడు ఐ వాజ్ రియలీ ఫీలింగ్ గుడ్. అండ్ తను ఒక మంచి కో ఆర్టిస్టే కాదు, ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హర్. బికాజ్ తను వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చి తను పర్ఫామ్ చేస్తున్నప్పుడు తన డెడికేషన్ కానివ్వండి, తన తపన ఉంది షీ వాంటెడ్ టు గ్రో అని. సో ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ అండ్ బీయింగ్ అ గుడ్ కో ఆర్టిస్ట్. అండ్ సీతతో మరి కలిసి యాక్ట్ చేయడం అంత ఈజీయా కదా సార్? యాక్చువల్లీ చాలా ఈజీ అయిందండి. ఫస్ట్ మూవీ కొద్దిగా కష్టంగా ఉన్నా ఈ మూవీతో కొద్దిగా ఈజీ అయింది. సో ఇట్ వాస్ వెరీ నైస్ టు వర్క్ విత్ హర్ అండి. అండ్ అదర్ యాక్టర్స్ మా నాబాబు మావయ్య, సుమన్ గారు, ప్రగతి గారు అండ్ లిటిల్ డెవిల్ మా తేజు. సో వాళ్ళందరితో పనిచేసి అండ్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. ఇట్ వాస్ వెరీ నైస్ టు వర్క్ విత్ హర్. అండ్ last but not the least, I would just like to thank all the media and print and electronic media for giving me such support. And my cinema inta success chesinanduku I'm really thankful to you. And alage audiences na prati okkaru phone chesi chaala baagundi adi idi annappudu I was really chaala aanandanga unindandi. So thank you so much and jai hind. ఈ పాటలు సినిమాకి సంబంధించిన పాటల విజయోత్సవం ఇది. సినిమా విజయోత్సవం కూడా ఇందులో మంచి పాట రాసే అవకాశం నాకు లభించింది. ఆ అవకాశం అందజేసిన తమ్ముడు హరీష్ శంకర్కు, అట్లాగే దిల్ రాజు గారికి, అట్లాగే సంగీత దర్శకులు మిక్కీ జే మేయర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు. ఈ సినిమాలో సాయిధరం తేజ్ గారు, తర్వాత రుజిన గారు అద్భుతమైన నటనతో పాటు నాకు బాగా నచ్చిన మరొక అంశం హరీష్ శంకర్ గారి సంభాషణలు. పూర్వం అంటే అలనాడు ఆత్రేయ గారు, గణేష్ పాత్ర గారి స్థాయిలో గాఢత, స్పష్టత, క్లుప్తత ఈ 3 లక్షణాలు కూడా హరీష్ శంకర్ సంభాషణలో నాకు కనబడ్డాయి. అది అనితర సాధ్యమైన శైలి. ఇంకొకరు అనుసరించడానికి కానీ
అనుకరించడానికి కానీ వీలు లేని శైలి అది. ఆ శైలితో సంభాషణలతో ప్రజలందరినీ కూడా ఆకట్టుకున్నాడు. నిజంగా సినిమా చూస్తున్నప్పుడు ఎన్ని సంభాషణలు జీవితాన్ని చాలా సునిశ్చితంగా లోతుగా పరిశీలిస్తే కానీ అది అంతు చిక్కని పట్టుబడిన సంభాషణలు. అంటే కేవలం మంత్రాలు కాదు, అది తాత్వికత. తత్వం అంటే ఉన్నది, యథార్థంగా ఉన్నది. అతనిలో మాటల తాత్వికుడు ఉన్నాడు. ఆ తాత్వికుడు బయటకు వచ్చాడు. ఇరవై ప్రజలందరినీ కూడా మంత్రముగ్ధుల్ని చేసి ఈ సినిమాకి విజయాన్ని చేకూర్చిపెట్టాడు. తమ్ముడు సంభాషణ నాకు ఎంతంగా నచ్చాయి. అట్లాగే రామ్ ప్రసాద్ గారి కెమెరా వర్క్, అట్లాగే గౌతమ్ రాజు గారి అద్భుతమైన ఎడిటింగ్, అట్లాగే మిగతా రచయిత సోదరుడు నా సోదర సమానులైన భాస్కర్ భట్ల గారు, అట్లాగే వనమాలి గారు అద్భుతమైన పాటలు, మిక్కీ జే గారి సంగీతం, దేనికి తగ్గని వెనుతీయని నిర్మాణ విలువలు ఈ సినిమాని ఈ స్థాయిలో నిలబడ్డాయి. అందరికీ సంతోషంగా ఉంది, అందరికీ సంతోషం కలిగింది. మరొకసారి ఈ సినిమాకి పనిచేసిన సాంకేతిక నిపుణులకి, నటీనటులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ముందుగా విజయం సాధించిన మా యూనిట్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సో కెప్టెన్ ఆఫ్ ది షిప్ హరీష్ శంకర్ అన్నయ్యకి, హీరో సాయి ధరమ్ తేజ్కి, మిగతా నటీనటులకి, గౌతమ్ రాజు గారికి, రామ్ ప్రసాద్ గారికి, మిక్కీ జే మేయర్ గారికి, అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. సో హరీష్ తోటి మిరపకాయ నుంచి ట్రావెల్ చేస్తున్నా. మిరపకాయ, గబ్బర్ సింగ్, రామాయ వస్తావయ్య. అంటే నన్ను బాగా ఇష్టపడే డైరెక్టర్లు ఒక 5-6 ఉంటారు. అంటే నా రైటింగ్ స్టైల్ నచ్చిన వాళ్ళు. సో వాళ్ళు హరీష్ శంకర్ కూడా ఒకరు. అలా ఈ సినిమాకి సంబంధించిన ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈ పాట నేను హరీష్ శంకర్కి లిరిక్ రాసి వాట్సాప్లో పంపించాను. ఆయన అమెరికాలో ఉంటే. సో ట్యూన్ పంపిస్తే వాట్సాప్లో లిరిక్స్ పంపించాను. మళ్ళీ ఆయన వాట్సాప్లో వాయిస్ మెసేజ్లు ఇస్తూ ఈ లైన్ మార్చి అంటే మళ్ళీ రాసి మార్చాను. సో అలాగా హరీష్ శంకర్ నేను ఈ సినిమాకి ఇదే కలుసుకోవడం. సో అంత లిరిక్ని చూసి అర్థం చేసుకుని తను పాడుకొని చూసుకోగలిగే అతి తక్కువ మంది డైరెక్టర్స్లో హరీష్ శంకర్ ఒకరు. ఎందుకంటే వెళ్ళి అక్కడ కొట్టి టేబుల్ మీద కొట్టి పాడితే కానీ చాలామందికి అర్థం కాదు, కట్టింగ్స్ కానీ లెంగ్త్లు కానీ. అలా కాకుండా రాయిగానే ఆ లెంగ్త్లో పాడుకుంటారు అతను. చాలా గొప్ప విషయం. నాకు ఆ విషయంలో బాగా నచ్చుతుంది హరీష్ శంకర్ అన్న. అలాగే ఇందులో యాష్ కరింగే సాంగ్లో ఆకాశం ఎవడైనా అమ్మకానికి పెడితే ఆరేటి ఎంతగానో చెక్కు రాసి ఇద్దాం, భూగోళం ఎవడైనా వేలనేస్తానంటే హైయెస్ట్ పాట పాడి డాలర్ ఇసిరేద్దాం అని పాట రాశాను. సో నాకు బాగా నచ్చిన పాట. సో ఎక్కువ హరీష్ శంకర్ సినిమాలో నాకు ఎక్కువ కొంచెం ఊపున్న పాటలు, యూత్ని బాగా ఎఫెక్ట్ చేసే పాటలు, స్వింగ్ ఉన్న పాటలు వేయడానికి ఇష్టపడతారు. సో నేను కూడా అలాంటి పాటలు ఆయనకి రాయడానికి ఇష్టపడతాను. సో థ్యాంక్ యూ. మరోసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంత మంచి బాణీలు అందించిన మిక్కీ జే మేయర్కి మళ్ళీ రచయితల పక్షాలను శుభాకాంక్షలు తెలియజేస్తూ, అభినందన తెలియజేస్తూ, కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఫస్ట్ చెప్పుకోవాలంటే నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే నాకు రాదు. అంటే అది హరీష్ భయ్యాన్ని చూసిన తర్వాత ఇంకా అంటే ఈర్ష ఇప్పుడు నేర్చుకుంటామని. ఎందుకంటే ఆయనకున్న డీటెయిలింగ్ ఆఫ్ తెలుగు మీద ఉన్న డీటెయిలింగ్ ఆయనకు నాకు చాలా చాలా ఇష్టం. ఎప్పటి నుంచో ఆయన ఫాలో అవుతున్న ఒక్క సినిమాలో చిన్న ఛాన్స్ అనుకొని నేను విజయ్ని ఎప్పటికీ అడిగేవాడిని, గబ్బర్ సింగ్ అని, భయ్యా విజయ్ ప్లీజ్ విజయ్ అని. కానీ ఈ సినిమాకి హరీష్ భయ్య నన్ను ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు ఐఎమ్ సో ఎక్సైటెడ్. అండ్ ఇంత గ్రాండ్ ఫిల్మ్లో ఒక పార్ట్, ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. థ్యాంక్ యూ హరీష్ భయ్య. అండ్ దిల్ రాజు గారికి థ్యాంక్ యూ సో మచ్. కెమెరామెన్ గారు, ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. హీస్ సో యంగ్ ఎట్ హార్ట్ యాజ్ వెల్ యాజ్ హీ లుక్స్ యంగ్. మా కెమెరామెన్ గారు, టు బి వెరీ ఆనెస్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ తేజు, ఇంకా రెజీనా, వాళ్ళతో ఫస్ట్ టైం పనిచేశాను. ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ హరి భయ్య వన్స్ అగైన్. ఐ విష్ ఐ విల్ బీ ఇన్ యువర్ ఎవ్రీ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. తేజు రే సినిమాలో 6 ప్యాక్ చేసిన తర్వాత ఫోటోషూట్ చేయడానికి ఒక 2 నెలల తర్వాత ఫోటోషూట్ చేస్తూ కూర్చుంటే ఫొటోస్ అన్నీ వచ్చాయి. మా మామయ్యలందరికీ గిఫ్ట్గా చూపిస్తాను రా, నేను చాలా కష్టపడి తగ్గాను, ఆల్మోస్ట్ 130 ఉండేవాడిని, ఇప్పుడు 67-70 ఇయర్స్కి వచ్చి 6 ప్యాక్ చేశాను, అది గిఫ్ట్ లాగా ఇస్తాను ఇది అని. ఫొటోస్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ తేజు దీన్ని ఒకసారి ఎవరైనా డైరెక్టర్లు చూద్దాం, మనకి బాగుంటుంది ఇది అని. అలా మా బ్యానర్లో అప్పుడు రామాయ వస్తావా జరుగుతుంది. ఫస్ట్ తీసుకెళ్ళి హరీష్ నాకు చూపించా స్టిల్స్. చూస్తే ఒక స్టిల్ చూసి మీ వాడు గుణపంలో ఉన్నాడు రా, వీటితో సినిమా చేయాలి, నేను ఫిక్స్ అవుతున్నా, టైటిల్ చెప్తా కొద్ది రోజులు అన్నాడు. తర్వాత చూస్తే హరీష్ అని తేజు కథ చెప్పడం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా అవ్వడం, అందులో మళ్ళీ నేను వచ్చి పని చేయడం, అసలు ఆలోచిస్తుంటేనే మన డ్రీమ్స్ కమ్ ట్రూ అనిపిస్తుంది కదా. ఇది నాకు చాలా హ్యాపీ అనమాట. ఫస్ట్ డే హరీష్ అన్న కథ చెప్పంగానే అన్న మిమ్మల్ని ఫాలో అవుతే మావాడు మీ యాక్టింగ్ మీరు పర్ఫామ్ చేసినట్లు 50% చేస్తే పెద్ద హీరో అయిపోతాడు అన్న.
అది యాజిటీస్ తేజు అన్న చెప్పినట్టు చేయడం, మంచి అప్లాడ్స్ రావడం నా ఫ్రెండ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంక మా డిఓపి రామ్ ప్రసాద్ గారి గురించి మాట్లాడాలంటే, గ్రాండ్ కెన్యన్ సాంగ్ మీరు చూశారు గోవా గురించి. ఆ విజువల్స్, ఆ ఐడియాస్ అన్ని హరీష్ అన్న అయితే దాన్ని ఎగ్జాక్ట్ గా ఇంప్లిమెంట్ చేసి ఈరోజు థియేటర్లో పేపర్ విసిరేస్తూ అందరూ డాన్స్ వేస్తుంటే ఎంత ఆనందం వస్తుంటుంది ఆ సాంగ్ చూస్తుంటే. ఆ రోజు తీసేటప్పుడు అర్థం కాల, ఏంటి ఇలా తీస్తున్నారన్నా, అలా చేస్తున్నారు ఏంటి ఇది. కానీ విజువల్స్ థియేటర్లో చూస్తే అబ్బా ఇలా తీయొచ్చా, ఇలా చేయొచ్చా ఒక వాటిని. రీమిక్స్ సాంగ్ అనగానే చిన్న భయం ఉంటుంది, బట్ అవన్నీ బ్రేక్ చేసి చాలా బాగా చేశాడు హరీష్ అన్న. నెక్స్ట్ మా రైటర్లు వేగేసిన సతీష్ గారు చాలా మంచి సీన్స్ ఇవన్నీ హరీష్ అంతా పాటు కూర్చొని చేసి, తర్వాత మా తోటా ప్రసాద్ గారు కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయి చేసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత మా రైటర్స్, తెలుగు అంటే పాట రాసిన మా చంద్రబోస్ గారు, అసలు ఆ పాట వినంగానే మా ఇంట్లో మా నాన్నగారు ఫస్ట్ అరే చాలా బాగా రాశారా అని చెప్పి చంద్రబోస్ గారితో మాట్లాడుతూ, ఎంత బాగా రాశారు సార్ ఈ పాట, ఏంటి ఎలా తెలుగు గురించి ఆలోచన ఎలా వచ్చింది మీకు అని చెప్పి మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మన సినిమాలో మనం చేసిన చిన్న చిన్న పనులు మన పేరెంట్స్ గుర్తిస్తుంటే ఆ హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానికి ఇంతకంటే పెద్ద పోడియం అవసరం లేదు మనకి. అండ్ మా ఎడిటర్ గౌతమ్ రాజు గారికి థ్యాంక్ యూ సార్, నా రెండో సినిమా కూడా చేసి నేను సక్సెస్ఫుల్గా ఉన్నందుకు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. ఫస్ట్ దిల్ రాజు గారికి, ది మదర్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఎందుకంటే ఆ పేరు దిల్ రాజు, దిల్ ఉన్న రాజు అనేది ఆయన ప్రూవ్ చేశారు. ఎందుకంటే నేను హీరో ఉన్నప్పుడు నాకు ఏంటంటే ఒక ఎగ్జిబిటర్గా, ఒక డిస్ట్రిబ్యూటర్గా అలా ఉన్న మనిషి ఈరోజు వరుసగా ఒక ఫ్యాక్టరీ లాగా ప్రీవియస్ పిక్చర్స్ హిట్ ఫ్లాప్ యావరేజ్ సంబంధం లేకుండా నిజమైన హీరో, అంటే తన సంపాదించిన డబ్బుని మళ్ళీ తీసుకొచ్చి ఇండస్ట్రీలో పెడుతున్న ఏకైక ఒక ప్రొడ్యూసర్. ఏదో డబ్బు వచ్చింది, ఇన్ని కోట్లు వచ్చింది తీసుకెళ్లి వేరే బిజినెస్ లో పెట్టుకోకుండా, అది ఎంత అంటే ఏం అవుతుందో తెలియదు. ఎందుకంటే మీకు అందరూ తెలుసు ప్రతి శుక్రవారం ఏంటంటే ఒక పెద్ద పజిల్, అది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని. అలాంటి ఒక ఫీల్డ్ లో ఆయన వరుసగా సినిమాలు చేయడం, పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు, అంటే స్టోరీ మీద ఒక నమ్మకంతో, డైరెక్టర్ మీద నమ్మకంతో, ఆర్టిస్టుల మీద నమ్మకంతో, టెక్నీషియన్స్ మీద నమ్మకంతో సినిమా చేసి ఆయన ఇన్ని సంవత్సరాలు చేయడం నాకు ఫస్ట్ టైం, అంటే ప్రొడ్యూసర్గా నేను వర్క్ చేయడం నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దిల్ రాజు గారు. ఇంకా ఎన్నో సినిమాలు తీసి ఇలాంటి మంచి పెద్ద సక్సెస్ ఇస్తూ ఎంతో మంది కళాకారులకి, టెక్నీషియన్స్ కి ఆయన ఉపయోగపడాలి, ఆయన కూడా బాగా లాభాలు పొందాలని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇస్ మా డైరెక్టర్ హరిశంకర్ గారు. నేను అంటే ఇందాక చెప్పినట్టు నా గురించి అందరూ తెలుసు, కానీ నాకు ఇండస్ట్రీ ఇస్ బిగ్ సముద్రం లాంటిది, నాకు ఎవరెవరు ఎక్కడ ఉన్నారో అని తెలియదు. సో నాకు ఈ సినిమాలో ఒక మంచి వేషం ఇచ్చారు. అండ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ సాగర్ అండ్ తేజ్. నాకు హోల్ టీమ్, అంటే ఎంటైర్ టీమ్, ఇద్దరు కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారు, ద మ్యూజిక్ డైరెక్టర్ విక్కీ జే మేయర్. ఎస్పెషల్లీ డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఎన్నో సినిమాలు చేస్తున్నాను, ఐఎమ్ నాట్ కమెంటింగ్ ఆర్ ఇన్సల్టింగ్ అని ఎనీబడి, బట్ డైరెక్టర్ గారి దగ్గర నేను చాలా, అంటే విచ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వాస్ వన్, హీ వాజ్ ద రింగ్ మాస్టర్. ఎందుకంటే దీంట్లో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, అందరినీ పిలవడం, మళ్ళీ అందరినీ అసెంబ్లీ చేయడం, అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఒక్కొక్క క్యారెక్టర్కి డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేయడం, బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం, ఓపిక్గా. ఎక్కడ అంటే మిగతా టెక్నీషియన్స్ మీద ఆయన అరిచారు కానీ మా మీద అరవలేదు. సో ఎక్కడ మా మీద వస్తుంది పనుకున్నాను కానీ మా మీద అరవల. సపోజ్ అది ఇట్స్ క్వైట్ కామన్. కానీ మళ్ళీ ఇంకో 1 more అడిగినప్పుడు చాలా ప్రిసైజ్ గా, చాలా పర్ఫెక్ట్ గా ఎక్కడ కావాలనేది హీ వాజ్ వెరీ ప్రిసైజ్, వెరీ పర్ఫెక్ట్ అనమాట. అది నాకు నచ్చింది. ఎందుకంటే కొందరు ఏంటంటే అది చేద్దామండి, ఇది చేద్దామండి, ఇంకోటి చేద్దామండి, 3 చేద్దామండి, దాంట్లో ఏది బాగుందో మేము వేసుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ టైం, సేవింగ్ టైం అండ్ సేవింగ్ అఫ్ కోర్స్ ఫుటేజ్ లేదు కానీ, బట్ ఆల్ సెట్ అండ్ యూ హ్యావ్ టు సేవ్ టైం అండ్ కాంబినేషన్ ఆఫ్ ఆర్టిస్ట్ ని కంప్లీట్ ఫినిష్ చేయాలి. సో ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ గా అంటే ఫాస్ట్ గా, అంటే ఇంత పెద్ద ఈ పిక్చర్ లో ఉన్న కాస్టింగ్ తో ఇంత ఫాస్ట్ గా చేశారంటే నిజంగా అది హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అండ్ ఎస్పెషలీ దిల్ రాజు గారు ప్రాజెక్ట్ ని యుఎస్ కి తీసుకెళ్ళడం అండి. ఈరోజు ఏంటంటే అవుట్డోర్కి వెళ్ళడం అంటే ఈవెన్ ఎనీ యూరోప్ కానీ ఎక్కడ వెళ్ళాలంటే ఇట్స్ ఎ వెరీ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్, డబ్బు విషయం కానీ పర్మిషన్ కానీ. ఒక సైడ్ లో దిల్ రాజు గారు ఆయన కాంప్రమైజ్ లేకుండా ప్రాజెక్ట్ చేయడం, అండ్ ఆన్ స్క్రీన్ రామ్ ప్రసాద్ గారు వండర్ఫుల్ గా
క్యాప్చర్ చేసి ఈరోజు పిక్చర్కి ఒక పెద్ద ఎసెట్ ద యుఎస్ పార్ట్ ఇన్ ద మూవీ అనమాట. సో హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ గారు. సినిమా ఫస్ట్ డే నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చిందంటే దానికి కారణం మీడియా అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను రెండో రోజు మూడో రోజు నుంచి మెల్లిగా టాక్ పెరుగుతుంది అనుకున్నా, కానీ ఒక అప్కమింగ్ హీరోతో ఫస్ట్ డే నుంచి ఒక సూపర్ స్టార్ వచ్చిన, ఒక పెద్ద స్టార్కి వచ్చిన టాక్ వచ్చిందంటే ద క్రెడిట్ గోస్ టు అది ప్రింట్ మీడియా అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు, వెబ్ మీడియా అవ్వచ్చు, వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇంతసేపు మాట్లాడిన వాళ్ళు, ఇంకా మాట్లాడకుండా కొంతమంది మిగిలిన వాళ్ళు, వీళ్ళందరూ కలిస్తే ఈ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఈ సక్సెస్. సో వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. రామయోత్సవ సినిమా తర్వాత, రామయోత్సవ సినిమా రిలీజ్ అయిన ఒక 1 గంటకి ఆ టైంలో రాజు గారు ఒక మాట అన్నారు, ఎప్పుడన్నా సరే ఏదన్నా మనకు నచ్చని జరిగినప్పుడు దాని గురించి ఎక్కువసేపు ఆలోచించొద్దు, నెక్స్ట్ ఇమీడియట్గా కథ రెడీ చేసుకో, సినిమా చేస్తాం అన్నాడు. అప్పుడు యాక్చువల్గా నాకు వేరే ప్రొడ్యూసర్స్తో కమిట్మెంట్ ఉంది, ఏదో ఉంది. బట్ అప్పుడు ఆయన సినిమా చేసే ఉద్దేశం ఆయనకు ఉందా లేదా, లేకుంటే నేను ఆయన కలిసి సినిమా చేస్తున్నాం, ఇవేమీ ఇద్దరం ఆలోచించలేదు. సక్సెస్ ప్రాతిపదికగా హ్యూమన్ రిలేషన్స్ ఇండస్ట్రీలో ఉంటాయి, చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అలాంటి చోట సక్సెస్ వాల్యూ సంబంధం లేకుండా ఒక దిల్రాజు లాంటి పెద్ద ప్రొడ్యూసరు ఒక మనిషిని పరిపూర్ణంగా అర్థం చేసుకుని ఆ మనిషి యొక్క వర్క్ ఏంటి, ఆ విషయం ఏంటి, తనతో చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక్క నేనే కాదు, ఏ డైరెక్టర్ అయినా సరే ఫస్ట్ మీటింగ్లో ఆయన ఒక ఖచ్చితంగా అభిప్రాయానికి వస్తారు. ఆయన అభిప్రాయం, ఆయన నమ్మకం, ఆయన ఇచ్చిన సపోర్టు ఇవాళ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సక్సెస్. అండ్ సాయిధరం తేజ్ సినిమాకి హర్షిత్ ఎందుకు ప్రొడక్షన్ చూడాలన్నానంటే, హర్షిత్ సాయిధరం తేజ్ ఇద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. సో ఏదన్నా కావాల్సి వచ్చినా, కొంచెం లొకేషన్స్లో కొంచెం గ్రాండ్ ఏదైనా పెంచాల్సి వచ్చినా ప్రతిసారి నేను కన్విన్స్ చేయాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే హర్షిత్ చెప్పానండి, మీ ఫ్రెండ్ సినిమా మరి చూసుకో ఒకసారి అని అనేసరికి హర్షిత్ లేదన్నా మనం అక్కడే చేస్తున్నాం అన్నాడు. హర్షిత్ చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి, తన 2వ సినిమా ప్రొడక్షన్. బట్ అమెరికాలో నేను ఒక ప్రొడ్యూసర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను అని కాకుండా ఒక్కొక్కసారి అయితే 8 గంటలు ఎడతెరపు లేకుండా డ్రైవింగ్ చేసి, మాకు కొంచెం చెప్తే మెలో డ్రామా సినిమాలో ఉంటుంది, బట్ అమ్మాయి అన్నం పెట్టాడు, డ్రైవింగ్ చేసి డ్రైవర్ అయ్యాడు, అండ్ డబ్బులు ఇచ్చి నాన్న అయ్యాడు. చాలా చాలా రకాలుగా అమెరికాలో మాకు ఒక వెన్నుదన్నుగా నిలిచాడు. అండ్ అమెరికాలో మేము అంత బాగా షూటింగ్ చేయడానికి అక్కడ మా ఆన్లైన్ ప్రొడ్యూసర్స్ ప్రసాద్ బొప్ప గారికి, సుధీర్ తుమ్మల గారికి, అండ్ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో ఒక టైంలో రాజు గారు అన్నారు 24th సినిమా రిలీజ్ అవుతా హరీష్, నాకు ఎందుకో కొంచెం టెన్షన్గా ఉంది, పోస్ట్ ప్రొడక్షన్ స్లోగా ఉంది అంటే, అప్పుడు నేను అన్నాను 24th కాదన్నా, నువ్వు రెడీ అంటే చెప్పి 17th రిలీజ్ చేద్దాం, లేదు ఇంకా నీకు కొంచెం కంగారుగా ఉంటే చెప్పి 10th రిలీజ్ చేద్దాం అన్నాను. అంత ధైర్యంగా నేను ఆ మాట అనడానికి రీజన్ ఏంటంటే, నా వెనకాల టీం, కో డైరెక్టర్ విజయ్ గారు, ఎల్పి గారు, చీఫ్ కో డైరెక్టర్ ఎల్పి గారు, మా గౌతమ్ రాజు గారు, అలాగే డిటిఎస్ కృష్ణ. మై స్పెషల్ థ్యాంక్స్ టు కృష్ణ కడియాల. కంటిన్యూస్గా 48 hours పడుకోకుండా పనిచేశాడు డిటిఎస్ కృష్ణ. ఒక చిన్న రీల్లో పోస్ట్ ప్రొడక్షన్లో చిన్న ప్రాబ్లం వస్తే డిటిఎస్ కృష్ణ 48 hours పడకుండా చేశాడు. అలాగే మా డబ్బింగ్ ఇంజనీర్ సురేష్. అంటే వీళ్ళందరి పేర్లు నేను ఆడియో ఫంక్షన్లో చెప్పలేదు, ఎందుకంటే అప్పుడు నాకు తెలీదు వీళ్ళు ఇంత కష్టపడి పనిచేస్తారు. సో ఆడియో ఫంక్షన్ అయిపోయిన తర్వాత చాలా చాలా కష్టపడి పనిచేశారు. వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అండ్ భాస్కర్ పట్ల నేను ఆడియో ఫంక్షన్ మిస్ అయిపోయాడు. ఎప్పట్లాగే నాకు భాస్కర్ పట్ల గారు అంటే నాకు ఇంటర్వెల్ ముందు సాంగ్ రాయాలి, అది ఏ సినిమా నా వచ్చి ఇంటర్వెల్ ముందు సాంగ్ రాస్తుంటాడు ఎప్పుడు. సో అన్నయ్య ఆస్ట్రీస్గా నాకు మాస్ సాంగ్ ఇచ్చాడు. సర్ప్రైజింగ్ ఏంటంటే బోస్ గారు ఎప్పుడు 2వ పాట రాస్తారు, ఆకాశం అమ్మాయి అయితే కానీ, లేకపోతే దినకతించి అవ్వచ్చు, ఇవాళ తెలుగంటే అవ్వచ్చు, సినిమాలో 2వ పాట ఎప్పుడు బోస్ గారే రాస్తారు. ఈ సినిమాలో కూడా 2వ పాట రాశారు. బోస్ గారి పాట ఎంత సూపర్ డూపర్ హిట్ అయింది నేను చెప్పవలసిన లేదు. ఇవాళ ఆయన పాట గురించి చెప్తామంటే ఆయన నా మాటల గురించి చెప్పారు. ఆత్రేయ అన్నారు, గణేష్ పాత్ర అన్నారు. సభాముఖంగా ఆత్రేయ గారికి, గణేష్ పాత్ర గారికి క్షమించమని అడుగుతున్నా. బోస్ గారు కొంచెం ఎగ్జైట్ అయ్యారు, కంపేర్ చేశారు. మీరు క్షమించండి, అవి మనసులో పెట్టుకోదండి. డెఫినెట్గా ఈ సినిమాలో సంభాషణలకి చాలా మంచి పేరు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే పాత్రకి ఏది అవసరం అది రావడానికి మ్యాక్సిమం ట్రై చేశాను ఈ సినిమాలో. నా సినిమా అనగానే జనరల్గా రివ్యూస్లో హీరో డైలాగులు, కామెడీ డైలాగులు, పంచ్ డైలాగులు, హీరోయిజం బయటకు వచ్చి మాట్లాడుకునే డైలాగులు ఇవన్నీ ఎక్కువ ఉంటాయని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. వాటితో పాటు హీరోయిజం తగ్గకుండా ఇందాక నా ఏడు చెప్పినట్టుగా తల్లిని క్షమించే కొడుకు ఇంకా పుట్టలేదని కానీ, దేవుడు ఒక చోట కిటికీలు మూసేస్తే ఇంకో చోట తలుపులు తెరుస్తాడు, ఈ డైలాగ్ అవ్వచ్చు. అబద్ధానికి తోడు కావాలి, నిజానికి నీడ కూడా అవసరం లేదు, ఈ డైలాగు. 10 మంది చేసుకునేది పండగ కాదు, 10 మంది కలిసి చేసుకునేదే పండగ. ఒక మధ్యతరగతి తండ్రికి
కొడుకు ప్రేమ కంటే కూతురు పెళ్ళే ముఖ్యం. ఈ డైలాగ్ అన్నీ ఇప్పుడు పొద్దు నుంచి ఆడియన్స్, సినిమా రిలీజ్ మార్నింగ్ నుంచి ఆడియన్స్ అందరు చెప్తుంటే నిజంగా బోస్ గారు చెప్పినట్టు కాదు, కానీ ఆయన ఏమన్నారు, హరీష్లో ఒక తాత్వికుడు ఉన్నాడు, ఆ తాత్వికత బయటకు వచ్చింది అని. నా ఉద్దేశం ఏంటంటే తాత్విక కాదు, గట్టిగా ఒక ఫ్లాప్ కొడితే అన్నీ బయటకు వస్తాయి నాకు తెలిసి. అంటే సక్సెస్ నుంచి నేర్చుకోకపోయినా పర్లేదు, కానీ ఫ్లాప్ నుంచి నేర్చుకోవాలి అనేది నేర్పక్కర్లేదు, అది అందరికీ తెలిసిన విషయమే. సో we can ignore our success and it's better to ignore our success, but we can't ignore our failure. అది సినిమా అని కాదు, ఏదైనా ఒక అనుకున్న పని చేయలేనప్పుడు వచ్చే ఒక కసి అవ్వచ్చు, కోపం అవ్వచ్చు, ఫ్రస్ట్రేషన్ అవ్వచ్చు, డిప్రెషన్ అవ్వచ్చు, ఏదైనా సరే దాన్ని కనుక కొంచెం పాజిటివ్గా మలుచుకుంటే డెఫినెట్గా అది కూడా ఒక స్టెప్ అవుతుంది. చాలామంది గొప్పలు చెప్పినట్టే బీయింగ్ టూ ఫిలాసఫికల్ యాక్చువల్గా. ఎందుకంటే బాగుంది సినిమా, బాగుంది సినిమా బాగుంది అన్న పదం, ఆ మాట వినడానికి చాలా బాగుంది. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పెద్ద హిట్. ఇవాళ మళ్ళీ రిపీట్ ఆడియన్స్ తయారయ్యారు. రిపీట్ ఆడియన్స్ వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు మూడోసారి, నాలుగోసారి అని. నాకు సోషల్ మీడియాలో కానీ లేకుంటే ఫోన్ కాల్స్ ద్వారా కానీ, మా డిస్ట్రిబ్యూటర్లు అందరూ కానీ, డిస్ట్రిబ్యూటర్లు అందరితో వాళ్ళు ఫోన్ చేస్తే యాక్చువల్గా వరుసగా 4 days మేము ఊహించిన దానికంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఇవాళ మండే ఆల్ షోస్ ఇప్పుడు వచ్చేంత వరకు కూడా అన్ని షోస్ హౌస్ఫుల్ అనేసరికి ఈ సినిమా సూపర్ హిట్ స్థాయి నుంచి బ్లాక్ బస్టర్ స్థాయికి వెళ్తుందని చెప్పడానికి నిజంగా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాని కాదు, నా షాక్ సినిమా అయిపోయిన దగ్గర నుంచి నాతో పాటు సినిమాలకి ఏమాత్రం సంబంధం లేకుండా ట్రావెల్ అవుతున్న ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు. ఆయన ఏంటంటే నాతో టైం స్పెండ్ చేయడం బాగా ఇష్టం. అండ్ ఆ టైం స్పెండ్ చేసినప్పుడు ఒక సొంత తమ్ముడికి ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా చెప్తాడో అలాగా నేను షాక్ ఇచ్చినా, నేను గబ్బర్ సింగ్ ఇచ్చినా నన్ను ఒకేలా చూసిన వ్యక్తి మా శిరీష్ అన్న. శిరీష్ అన్న గురించి చాలా చెప్పాలి. శిరీష్ అన్న నిజంగా ప్రీవియస్ విషయాల గురించి కానీ లేకపోతే నెగటివ్, అసలు ఏమాత్రం నెగటివ్ లేకుండా పొద్దున్న లేస్తే పాజిటివ్. ఎంత పాజిటివ్ అంటే రావణాసురులో కూడా పాజిటివిటీ చూసే మనిషి. అంత పాజిటివ్ వ్యక్తి నా వెనకాల ఉండడం అనేది నిజంగా నా అదృష్టం. థ్యాంక్స్ అన్న, నీతో జర్నీ ఎప్పుడు మర్చిపోవడం చాలా పెద్ద డైలాగ్, ఎందుకంటే ఇంకా చాలా సినిమా చేయాలి, నెక్స్ట్ సినిమా కూడా చేస్తున్నాం కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇకపోతే సాయి ధరమ్ తేజ్, ద నెక్స్ట్ స్టార్ హీరో. థ్యాంక్స్ అలాట్. నేను సినిమా రిలీజ్ అవ్వకముందు చెప్పాను, సాయి ధరమ్ తేజ్తో చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ నాకు కొంచెం మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి, నువ్వు చేస్తున్నావు కదా హీరో స్టార్ అయిపోతాడు అన్నారు. నేను చెప్పాను, నేను చేస్తున్నందుకు స్టార్ అవ్వడం కాదు, తను ఆల్రెడీ స్టార్ హీరో కాబట్టి నేను చేస్తున్నాను. కెరీర్ బిగినింగ్ డేస్లో చేస్తే కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఫస్ట్లో హరీష్ అన్నతో పనిచేసాను, ఒక కృతజ్ఞత ఉంటాను, ఒక స్వార్థం, అంతకుమించి ఏమీ లేదు. సో నిజంగా ఎంత కష్టపడ్డాడంటే మీరు చూస్తున్నా, మీరు చప్పట్లు కొడుతున్న ఆ డైలాగులు కానీ, ఆ డ్యాన్స్లకు కానీ, ఆ ఫైట్స్కి కానీ, అవన్నీ జస్ట్ ఊరికే వచ్చేసినాయి కాదు, సింగిల్ టేక్లో వచ్చినాయి అస్సలు కాదు. చాలా కష్టపడ్డాడు, సహజం. చాలా పెద్ద హీరోల జర్నీ ఇలాగే స్టార్ట్ అయింది. అంటే ఎంత తపన పడేవాడంటే సెట్లో ఒక్కొక్క డైలాగ్ నేర్చుకోవడానికి, ఒక ఫైట్ కంపోజ్ చేసిన సాటిస్ఫై అవడానికి తేజ్ ఇంకొంచెం ఎనర్జీ అని చెప్పి అప్పుడే పాపం అలసి సొలిసి పెద్ద షాట్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి 1 more చెప్పడానికి తన కష్టం చూసి నాకు బాధ వేసేది, కానీ తప్పదు, బాగా చేయాలి, బాగా రావాలి అన్న దాంతో చాలా 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 కష్టపడ్డాడు. అండ్ గ్రాండ్ క్యానియన్ సాంగ్ గురించి ఒక 100 సార్లు చెప్పాను. ఒక్క నిమిషం, నాకు ఎనర్జీ అంటున్నారు కదండి, నా ఎనర్జీ ఎవరో కాదండి, మా హరీష్ అన్నే. సో నాకు ఇంత ఎనర్జీ ఇచ్చిన హరీష్ అన్నకు థ్యాంక్ యూ సో మచ్ అన్న, నా మీద ఇంత నమ్మకం పెట్టినందుకు థ్యాంక్ యూ. చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు ఇద్దరు మైకులు తీసుకుంటే ఒకరికొకళ్ళు పొగడానికి ప్లాన్ చేసినట్టుంది ఇది. బట్ సాయి ధరమ్ తేజ్ నిజంగా పొగడాల్సినంత కష్టపడ్డాడు. అండ్ ఈ సినిమాతో తను స్టార్ అయ్యాడు, స్టార్ అని 10 మంది అంటుంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ సాయి ధరమ్ తేజ్, దిస్ ఈజ్ జస్ట్ బిగినింగ్. గబ్బర్ సింగ్ డైలాగ్ లాగా ఇప్పుడే మొదలైంది, లాంగ్ వే టు గో ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా చెప్పినట్టుగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా కష్టపడ్డారో అలాగే ఈ సినిమాకి పెద్ద అసెట్ మ్యూజిక్. మిక్కీ జే మేయర్తో నేను సినిమా చేస్తానని చెప్పినప్పుడు ఆయన 5 times అడిగాడు, సార్ ఆర్ యూ షూర్ యూర్ వర్కింగ్ విత్ మీ అని. అదేంటంటే కాదు సార్, మీది మాస్ మ్యూజిక్, నాది కొంచెం మెలోడీస్ ఎక్కువ ఉంటాయంటే నేను చెప్పాను, ఒక లవ్ స్టోరీ చేస్తున్నాను, ఈ సినిమా సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ ఉంటుంది మిక్కీ, అండ్ క్లైమాక్స్ అంతా నీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద డిపెండ్ అయ్యే క్లైమాక్స్. సో అలా అని చెప్పి హీరోయిజం లేదని కాదు, హీరోయిజం ఉంది. సో నేనేం చేస్తానంటే మాస్ నుంచి కొంచెం ఫ్యామిలీస్ ఆ జోనర్కి నేను ఒక అడుగు ముందుకేస్తున్నా, నువ్వు కూడా కొంచెం మెలోడీ నుంచి మాస్ వైపు ఒక అడుగు ముందయ్యి మన ఇద్దరం కలిస్తే మంచి మ్యూజిక్ వస్తుంది అన్నాను. అండ్ మిక్కీ జే మేయర్ ఎక్స్ట్రానరీ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా విజయానికి మ్యూజిక్ అనేది చాలా చాలా పెద్ద ప్లస్ పాయింట్. మ్యూజిక్ అయిపోయిన తర్వాత
చాలా మంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి డౌట్ పడ్డారు. మిక్కీ సాంగ్స్ అయితే బాగానే పాస్ అయ్యాడు, మరి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరిస్థితి ఏంటి అని. ఎందుకంటే ఇంతకుముందు మిక్కీ జమేర్ మ్యూజిక్ చేసిన సినిమాలకి వేరే మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్లో చేశారు. బట్ ఈ సినిమాకి నేను ఊహించిన దానికంటే ఆల్మోస్ట్ ఒక పెద్ద స్థాయి మ్యూజిక్ డైరెక్టర్ ఎలా అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తాడో అలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు. హ్యాట్స్ ఆఫ్ టు మిక్కీ జమేర్. థ్యాంక్ యూ సో మచ్.